హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలేఖ్య ఆదిత్యకు కాల్ చేసి, డియర్ నేను నీ అలేఖ్యను, నాకు గతం గుర్తొచ్చింది అని చెప్పి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. మరిక ఆదిత్య షాక్ అయి ఒక్కసారిగా మరి ఏం చేయబోతున్నాడు అలేఖ్యని కలిసి ఆదిత్య అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఆనందిని అపార్థం చేసుకున్నామనే ఇక సునంద ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఆదిత్య వెళ్ళి ఇక ఆనందిని ఇంటికి తీసుకొస్తాడు. దాంతో ఇక సునంద ఆనంది అయితే కలిసిపోతారు. చేసిన దానికి క్షమించు ఆనంది, ఈ అంత డబ్బు నీతో పంపించడం నాది తప్పు నేను చేసి శిక్ష నీకు వేశాను అని చెప్పి ఈ రోజైతే ఇలా కలిసిపోతారు సునంద ఆనంది అయితే. ఇక ఆదిత్య కూడా సునంద ఇక ఆనంది ఇలా కలిసిపోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వీళ్ళందరూ ఈ ఆనంద సమయంలో స్ట్రాంగ్ కాఫీ కావాలని పార్వతమ్మ చేత కాఫీ పెట్టించుకొని తాగుతూ ఉంటారు. ఇక ఇంతలోనే షాపింగ్కి వెళ్ళిన జీవన అలేఖ్య అయితే ఇంట్లోకి వస్తారు. వీళ్ళందరూ కలిసి ఇంత సంతోషంగా ఉండడం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఇక వాళ్ళు ముందుగానే ఎప్పటికీ ఆనంది ఇంటికి రాదు, ఆనందికి ఆదిత్యకు త్వరగా విడాకులు ఇప్పించి ఇంట్లో నా పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఎన్నో కలలు కంటుంది అలేఖ్య అయితే. కానీ ఆనంది అప్పుడే ఇంటికి వచ్చింది. ఆదిత్యతో ఆనంది క్లోజ్గా ఉంటుందని లోనికి వచ్చి ఇలా తెలుసుకున్న జీవన అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే ఇక ఆనంది అయితే, ఎక్కడికి వెళ్ళావు దివ్య, నేను వచ్చేదాకా ఉండొచ్చు కదా, ఇద్దరం కలిసి డ్రెస్సింగ్ షాపింగ్ చేసేవాళ్ళం కదా డ్రెస్సుల కోసం, జీవన తీసుకొని ఎందుకు వెళ్ళావు అని ఇక ఇలా తన చెల్లెల్ని పలకరిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది కాదక్క, ఇక జీవన తోడుగా వస్తానంటే వెళ్ళాను, ఇక నువ్వు రావడం లేట్ అవుతుంది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావక్క అని ఇక గతం గుర్తులేనట్టు చాలా బాగా నటిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక జీవన అయితే చాలా భయపడుతూ, ఏంటి ఆనందికి నిజం తెలిసిపోయి అందరూ కలిసిపోయారా, ఆనంది ఏ తప్పు చెయ్యలేదు, ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే అని అందరికీ తెలిసిపోయిందా అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే జీవన నీతో కొంచెం పని ఉంది, లోనికి వస్తావా, నీతో చాలా విషయాలు మాట్లాడాలని చెప్పి ఈరోజు జీవన చేసిన తప్పుకైతే ఆనంది జీవన చెంప పగలగొడుతుంది. ఇక ఎన్నిసార్లు చెంప పగలగొట్టినా నీకు మాత్రం బుద్ధి రావట్లేదు జీవన, ఇక నువ్వు ఇలాగే చేస్తూ ఉండడం, నేను ఇలాగే కొడుతూ ఉండడం, జ్యోతమ్మ కోసం ఈ నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను, నీ పరువు కంటే జ్యోతమ్మ పరువు నాకు చాలా ముఖ్యం, తను బాధపడితే నేను తట్టుకోలేను, ఇక నుండి ఇలాంటి పనులు మరెప్పుడైనా చేస్తే నిన్ను మాత్రం ఇక విడిచిపెట్టేది లేదు అని ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెంప పగలగొట్టి ఆనంది అయితే వెళ్ళిపోతుంది. దాంతో ఇక ఇవన్నీ వినేసిన అలెక్కి అయితే జీవన దగ్గరికి వచ్చి, జీవన సారీ, ఇదంతా నా వల్లనే జరిగింది కదా అని ఇక సారీ చెప్తూ ఉంటుంది. నీ సారీ వద్దు, నువ్వొద్దు, నువ్వు నాకు చాలా దూరంగా ఉండు, ఇక నేను చెంప దెబ్బలు తినలేను అని ఇక ఈ రోజైతే చిరాగ్గా జీవన అయితే వెళ్ళిపోతుంది. ఇక నీ ప్రేమ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, ఇక నువ్వు ఆదిత్యను దక్కించుకోవడం కోసం నా దగ్గరికి వచ్చి ఎలాంటి సలహాలు అడగొద్దు, ఇక నేను నా జీవితం నేను చూసుకుంటాను, ఈ ఆనందితో నేను ఈ దెబ్బలు తినలేనని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఇక అలెక్కి అయితే ఈ రోజు నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఆదిత్యను ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకుంటాను, ఇక నేను గ్లామర్ మెయింటైన్ చేసి నా వైపుకు తిప్పుకుంటాను అని ఇక అలెక్కి అయితే ఆదిత్యను తన వైపుకు తిప్పుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆదిత్య అయితే పూర్తిగా ఆనంది మాయలో పడిపోతాడు. ఆనంది, ఇక ఈ రోజు నుండి నువ్వు వేరు నేను వేరు కాదు, మన ఇద్దరం కలిసి ఒకటే, ఇక ఎప్పుడు మన మధ్య గొడవలు వచ్చినా కూడా ఇలాగే తొందరగా సద్దుమతం అవి ఇద్దరం కలిసిపోవాలి అని ఇక వీళ్ళిద్దరు కూడా ఇక హోటల్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్స్లో 2 స్ట్రాలు వేసుకొని ఇద్దరు కూడా ఇలా ఒకరి మీద ఒకరు ప్రేమతో ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఆ డ్రింక్ అయితే తాగుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళను ఎలాగైనా ఫాలో అవ్వాలని చెప్పి అలెక్య వస్తుంది. వీళ్ళిద్దరూ అంత ప్రేమగా కలిసి ఉండడం చూసి తట్టుకోలేని అలెక్య అయితే వెంటనే నాకు గతం గుర్తొచ్చిందని ఆదిత్యకు చెప్పాలి, లేకుంటే వీళ్ళు నిజంగానే భార్యాభర్తలుగా కలిసిపోతారు, నన్ను మర్చిపోయాడు ఆదిత్య, నన్ను మోసం చేశాడని చెప్పి వెంటనే ఇక కోపం
కోపంగా అలెక్కి అయితే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇక ఇలా స్పెడ్స్ పెట్టుకొని మరి చాలా ఓవర్గా ఆదిత్యకైతే ఈరోజు అలెక్కే కాల్ చేస్తుంది. ఆదిత్య కాల్ ఇచ్చేసి ఎవరండి మీరు అనిక అంటూ ఉండగా నేను డియర్ నీ అలెక్యను అనిక ఇలా అంటూ ఉంటుంది. అలెక్యైతే ఆ మాట విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అలెక్య నువ్వా ఎక్కడున్నావు అనిక అంటూ ఉండగా నేను నీకు దగ్గరలోనే ఉన్నాను, నాకు గతం గుర్తొచ్చింది ఆదిత్య అనిక ఇలా అంటూ ఉంటుంది. నువ్వు వెంటనే నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చి నన్ను కలువు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనిక ఈ రోజైతే అలెక్య ఆదిత్యకు కాల్ చేసి ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఆదిత్యకైతే ఆనందితో సంతోషంగా కలిసిపోవచ్చు, ఇక మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అనే సమయంలోనే అలెక్య మధ్యలోకి వస్తుంది. దాంతో ఇక ఆదిత్యకైతే ఏం చేయాలో అర్థం కాదు. సరే అలెక్య నువ్వెక్కడున్నావో చెప్పు, అక్కడికి వస్తానని ఇక అలెక్య చెప్పిన ప్లేస్ దగ్గరికి ఆదిత్య వెళ్తాడు. అప్పుడే ఇక అలెక్య అయితే వాళ్ళు ఎప్పుడు కలిసే ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యను చూసిన అలెక్య ఇక గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడే ఆదిత్య అయితే అలెక్యను కూడా హగ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ ఆనంది గుర్తొస్తుంది. ఆనందికి అన్యాయం చెయ్యకూడదు, ఆనంది నా కోసం నా ఇంటి కోసం ఎంతో చేసింది, అలాంటి ఆనంది జీవితాన్ని అన్యాయం చేసి నేను ఇప్పుడు అలెక్యతో కలిసి ఉంటే నేను ఆనంది దృష్టిలో చాలా చెడ్డవన్న అయిపోతాను. అనిక తన ప్రేమను కంట్రోల్ చేసుకుంటూ ఇక అలెక్యనైతే లే అలెక్య నన్ను వదిలేసాయి అనిక ఇలా పక్కకు నెట్టుతాడు. దాంతో ఇక అలెక్య అయితే ఏంటి ఆదిత్య నన్ను మర్చిపోయావా, నువ్వు ప్రేమించిన అలెక్యను, ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నిన్ను ఈ స్థితిలో చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు యాక్సిడెంట్ అయిందని చెప్పి మా వాళ్ళు నన్ను లాక్కొని వెళ్ళిపోయారు, కానీ ఈరోజు నీకు కాళ్ళు వచ్చాయి కాబట్టి మీ వాళ్ళకు మా వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఇక మన ఇద్దరం ఇక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు ఆదిత్య అనిక ఇలా అంటూ ఉంటుంది. అలెక్య అయితే ఇక ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు అలెక్య నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నేను ఆనంది అనే అమ్మాయిని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, ఇక మేమిద్దరం ఒకప్పుడు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం, కానీ ఆ అగ్రిమెంట్ పేపర్ చించివేసి ఈరోజు భార్యాభర్తలుగా కలిసి ఉండాలనుకుంటున్నాం, ఇక నిన్ను మర్చిపోవాలని నీ జ్ఞాపకాలన్నీ కూడా నేను తగలబెట్టేశాను, ఇప్పుడు నా మనసులో నువ్వు లేవలెక్య అనిక అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే ఆ మాటలు విన్న అలెక్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య నన్ను మర్చిపోయావా, నీకోసం నేను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా పిచ్చిదానిలా తిరుగుతూ ఉన్నాను, గతం మర్చిపోయి ఇక నువ్వు మాత్రం ఇలా ఇక పెళ్లి చేసుకుని ఆనందితో హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా, నన్ను ఎందుకు మోసం చేశావు చెప్పు అనిక ఆదిత్య కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. ఇక అలెక్య అయితే దాంతో ఇక ఆదిత్య అయితే ఏం మాట్లాడలేకపోతాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు అలెక్యకు పెళ్ళయిందని చెప్పి ఆనందితో పెళ్లి చేశారు, కానీ అలెక్యకు పెళ్లి కాలేదు, ఇప్పుడు గతం గుర్తొచ్చింది, నేను లేకుంటే తను బ్రతకలేనంటుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆనందికి అన్యాయం చేయలేను, అలా అని అలెక్యను ఇక నా కోసం ఇలా చచ్చిపోతానంటే అలెక్యను వదిలేయలేను, అసలు నాకేంటి పరిస్థితి అనిక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలెక్య అయితే నువ్వు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేకుంటే ఇక నేను చచ్చిపోవాలా చెప్పు అనిక ఇలా ఆదిత్యనైతే పాయిజన్ బాటిల్ తీసుకొని ఇలా బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే వద్దు అలెక్య నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఇక నేను ఉన్నాను కదా నీకు, నేను ఎలాగైనా ఇక మా అమ్మా నాన్నలను ఆనందిని ఒప్పిస్తాను, నిన్ను మా ఇంట్లోనే ఉండేలా చేస్తాను, కానీ ఆనందికి మాత్రం అన్యాయం చెయ్యలేను, ఆనంది ఒప్పుకుంటే ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకుంటే ఇక నేను ఆనందికి మాత్రమే సొంతం, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, నువ్వు మాత్రం నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు అనిక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే లేదు నువ్వు నన్ను మోసం చేశావు ఆదిత్య, ఇక నువ్వు ఎంతో మంచివాడివి, ఎప్పటికైనా ఇక నేను తప్పని మనసులో ఎవరుండరు, ఇక ఎన్ని కష్టాలు వచ్చినా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అప్పుడు ఎన్నో మాటలు మాట్లాడావు, కానీ మీ అమ్మా నాన్నల కోసం ఈరోజు ఆనందిని పెళ్లి చేసుకున్నాని, ఆనందితో సంతోషంగా ఉంటే నేను ఎలా ఉండగలను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా అనిక ఇలా అలెక్య అయితే ఆదిత్యను నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది కూడా నీకంటే చాలా మంచిది, ఇక నీకంటే అన్ని విషయంలోనే ఆనంది బెటర్, కానీ ఆ విషయం నీతో చెప్తే నువ్వు తట్టుకోలేవు, కానీ ఇప్పుడు ఈ విషయం ఆనందికి తెలిస్తే ఆనంది ఏం చేసుకుంటుందో ఏమో, ఇక నాకు ఇద్దరి మధ్యలో నేను ఇలా అయిపోయాను అనిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆదిత్య అయితే పద అలెక్య ఇక ఈ విషయం నువ్వు ఆనందికి ఇప్పుడే చెప్పకూడదు, తర్వాత అన్ని విషయాలు నేనే ఆనందికి నెమ్మదిగా చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసి నీకు మంచి సొల్యూషన్ ఏదైనా ఆలోచిస్తాను అనిక ఇలా అంటూ
ఉంటాడు. దాంతో ఇక అలెక్కి అయితే లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను, అక్కను ఒప్పించి అంటేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను. లేకుంటే నా చేతిలో ఇది చూసావు కదా! ఇక నా బ్రతుకు ఇలా ఉంటుంది అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది అలెక్కి అయితే ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య అయితే నేను మాట ఇస్తున్నాను అలెక్య, ఎలాగైనా ఆనందిని మా అమ్మా నాన్నల్ని ఒప్పించి ఇక నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను చెప్పమన్నదాకా నువ్వు ఈ నిజం నీకు గతం గుర్తొచ్చిందని ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు సరేనా అని ఇక అలెక్కితో మాట తీసుకుంటాడు ఆదిత్య అయితే ఈరోజు. అప్పుడే ఇక అలెక్కి అయితే సరే ఆదిత్య, నిన్ను నమ్ముతున్నాను, ఎలాగైనా ఆనందిని దూరం చేసుకుని నన్ను ఇక పెళ్లి చేసుకుని మన ఇద్దరం సంతోషంగా ఇంట్లో పిల్లా పాపలతో ఉండాలి. ఇక ఆనంది నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? ఆస్తి కోసమే. జీవన చెప్పింది, ఆనంది నువ్వు అనుకున్నట్టు మంచిది కాదు ఆదిత్య, తను ఆస్తి కోసం తన పేరు కోసమే పెళ్లి చేసుకుంది. లేకుంటే కాళ్ళు లేకున్నా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? ప్రేమించిన అమ్మాయిని నేనే చేసుకోలేదు, మా కన్న వాళ్ళు ఒప్పుకోలేదు. అలాంటప్పుడు ఆనంది ఎందుకు చేసుకుంటుంది? వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇదంతా వాళ్ళు ఆస్తి కోసమే చేశారు. వాళ్ళ నాన్న చాలా పేదవాడు కదా, ఇక తాపి మేస్త్రి కదా, అందుకే ఇంత పెద్ద ఆస్తి అంతస్తులు. సునంద కోడలంటే ఇక నా కూతురికి గొప్ప పేరుంటుందని వాళ్ళ అమ్మా నాన్నలు ఆనంది అందరు కలిసి నిన్ను మోసం చేసి ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది ఆనంది నిన్ను అనిక ఇలా ఆనంది గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది అలెక్య అయితే. అలెక్యకు ఇదంతా జీవన చెప్పిందని చెప్తూ ఉంటుంది కదా అలెక్య. దాంతో ఇక ఆనంది గురించి అలా తప్పుగా మాట్లాడడం విన్న ఇక ఆదిత్య అయితే స్టాప్ ఇట్ అలెక్య, ఆనంది గురించి మళ్ళీ నువ్వు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. ఆనంది ఎంత మంచిదో నాకు తెలుసు. ఆనంది వాళ్ళమ్మ జ్యోతమ్మ కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏంటో ఆ సంబంధం అర్థం కాదు, కానీ ఆనంది మాత్రం ఏనాడు మా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నట్టు నా కలలో కూడా నేను ఊహించుకోలేదు. నాకు కాళ్ళు లేకపోతే ఆనంది ఎంతో కష్టపడి నాకు కాళ్ళు వచ్చేలా చేసింది. ఈరోజు నేను మనిషిగా ఇలా నిలబడి నీ దగ్గరికి వచ్చానంటే కారణం ఆనంది. అలాంటి ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అసలు ఆనంది అంటే ఏంటి అని ఇక ఇలా కోపంగా ఇక అలెక్కినైతే అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. దాంతో ఇక అలెక్కి అయితే నీకు ఆ ఆనంది మీదనే ఎక్కువగా ప్రేమ ఉంది ఆదిత్య, నాకంటే నీకు ఆనంది ఎక్కువైపోయిందా? ఇక నువ్వు ఆనందిని ఎంత దూరం పెడితే నేను నీకు అంత దగ్గర అవుతాను. ఇక నీకు అంత మంచిది, గుర్తుపెట్టుకో. నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే ఈ నిజం ఎవరికి చెప్పకుండా నీతో పాటు వస్తాను. లేకుంటే మాత్రం ఈ నిజం ఇప్పుడే ఆనందికి అందరికీ చెప్పి నీ గురించి ఇలా టామ్ టామ్ చేసి ఇక నీ బ్రతుకుతో ఆడుకుంటాను. ఇక నువ్వు నేను ఇద్దరం కలిసి ఉంటేనే సంతోషంగా ఉండాలి. లేకుంటే నువ్వు ఆనందితో సంతోషంగా ఉంటానంటే నేను ఉండనివ్వను కదా అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్కి అయితే. నన్ను మోసం చేసి నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. నీకు కానీ ఇక ఆనంది కానీ ఏదైనా ఘోర ప్రమాదం చేసి మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇక నా చేతిలోకి రప్పించుకుంటాను. అసలు ఈ అలెక్కి అంటే ఏంటో నీకు తెలుసు కదా, తను ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోదు. అలాగే నీ విషయంలో కూడా నువ్వు నాకు దక్కాల్సిందే. ఆనందికి ఎప్పటికైనా నువ్వు దూరం కావాల్సిందే. నువ్వు నా వాడివా ఆదిత్య అనిక ఇలా అంటూ ఉంటుంది ఇక అలెక్కి అయితే ఆదిత్యతో. ఇక ఆదిత్యకు మాత్రం ఆనంది మీదనే ప్రేమ ఉంటుంది. ఆనంది చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇక ఆనందిని మోసం చేయలేను, మా అమ్మా నాన్నలు కూడా ఆనందే ఇంటి కోడలుండాలని ఇక వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అమ్మా నాన్నల కోసమైనా ఆనందిని భార్యగా ఎప్పటికైనా ఇక నా గుండెల్లో ఉంచవలసిందే. ఈ అలెక్యకి ఎలాగైనా నచ్చజెప్పి ఎలాగైనా తన మనసు మార్చి ఆనంది మంచితనం గురించి చెప్పి ఇక నెమ్మదిగా తన మనసు మార్చి తన వాళ్లకు అప్పగించేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆవేశంలో ఉంది అలెక్య. తనను ఇప్పుడు ఏది చెప్పినా తను అర్థం చేసుకునే పరిస్థితులు లేదు. కాబట్టి నెమ్మదిగా అలెక్యను ముందుగా ఇలా ఇక పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకెళ్లడం బెటర్. లేకుంటే ఈ విషయం అందరికీ తెలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్తో ఆదిత్య అయితే అలెక్య చెప్పిన మాటకు సరే అని చెప్పి ఇక ఇలా అలెక్యనైతే ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక ఆనంది అయితే ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతసేపు? దివ్య ఎక్కడుంది? దివ్యను తీసుకొని వస్తున్నారేంటి బయట నుండి అనిక అంటూ ఉండగా దివ్య నాకు అక్కడ రోడ్డు పైన కనిపించింది. అప్పుడే ఇక నేను వస్తూ ఉండగా బావగారు నేను కూడా వచ్చేస్తాను అనిక నాతో పాటు వచ్చింది ఆనంది అనిక ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవునక్క అని దివ్య అంటూ ఉంటుంది. కానీ ఇక గతం గుర్తొచ్చింది అలెక్య, కానీ ఆదిత్యకు నిజం తెలిసింది కాబట్టి ఇక అలెక్య అయితే ఆదిత్యను ఇంట్లో ఒక బంతిలాగా ఆడుకుంటూ ఉంటుంది. తను ఏది చెప్తే అది చేసేలా ఇక ఆదిత్యనైతే ఒక ఆట ఆడుకోబోతుంది అలెక్య ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక ఈ విషయం మళ్ళీ సునందకు, శశికాంత్కు, ఆనందికి, చైతన్యకు వీళ్ళ నలుగురికి తప్ప ఇక జీవనకు, ఆదిత్యకైతే అలెక్యకు గతం గుర్తొచ్చి
వచ్చిందనే విషయం తెలుసు కాబట్టి ఇక వీళ్ళ నలుగురికి ఇలా మేనేజ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఆదిత్య అయితే ఇప్పుడు అలెక్యతో చాలా కష్టాలు పడబోతున్నాడు. ఆనందితో చాలా సుఖాలు అనుభవించాలనే సమయంలోనే అలెక్య ఎంట్రీ ఇచ్చి ఇక ఇలా ఆదిత్యతో ఆడుకోబోతుంది. ఇక ఆనంది ఆదిత్యల మధ్య దూరాన్ని మరింత పెంచి ఆదిత్యను తన వారిని చేసుకోబోతుంది. ఈ రోజైతే ఇక అలెక్య మరిక వీళ్ళిద్దరి గురించి ఆనంది ఎప్పుడు తెలుసుకోబోతుంది? మరిక ఆదిత్య మనసు మార్చబోతుందా? అలెక్య తన వైపుకు తిప్పుకోబోతుందా? ఆనంది మీద కోపం వచ్చేటందుకు అలెక్య ఆదిత్యను ఎలా మార్చబోతుంది? మరిక చివరికి ఆదిత్య ఇక ఆనందినే ఇక భార్యగా ఒప్పుకుంటాడా, లేకుంటే ఇక అలెక్యను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? మరిక ఆనందికి ఏమైనా ప్రమాదం చేసి ఆనందిని లేకుండా చేయబోతుందా అలెక్య అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.